హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే నేను కొబ్బరి లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేదైతే చూపిస్తానండి. ఈరోజు కొబ్బరి లౌజ్ చేశాననమాట. పక్కా కొలతలతో అయితే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చాలా సులభంగా చేయొచ్చండి ఈ కొలతలతోటి. ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి. దానికోసం నేను ముందుగా అయితే కొబ్బరినైతే పచ్చి కొబ్బరి ఇలా అయితే తీసుకుంటున్నానండి. కొబ్బరి వచ్చేసి మనకు కొంచెం ముదిరిన కొబ్బరి ఉంటే బాగుంటుందండి. ఈ కొబ్బరి లౌజ్కి వచ్చేసి మరీ లేతది కాకుండా. ఇదిగో ఇక్కడైతే ఈ కొబ్బరిని అంతా ఇలా కొబ్బరి చిప్ప నుంచి వేరు చేసి పెట్టుకొని ఇదంతా తురుము పట్టుకుంటున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ మీకు కావాలనుకుంటే సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా పర్లేదు. పైన ఇదంతా నల్లగా ఉంది కదా, అదంతా తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు అలానే ఉంచవచ్చండి. నేనైతే అదంతా ఏం తీయట్లేదు. ఇలానే తురుముతున్నానండి. ఇలా మనం మొత్తం తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక మనకి ఇదంతా అయితే ఒక కప్లోకి తీసుకొని కొలుచుకోవాలండి ఎంత వచ్చింది ఏంటనేది. ఇక్కడ మనం ఏ కప్పుతోటైతే ఈ కొబ్బరి కొలుచుకుంటామో అదే కప్పుతోటి పంచదార కూడా కొలుచుకోవాలండి. ఇదిగో ఇక్కడైతే నాకు మొత్తం ఒక కప్ అయితే వచ్చేసిందండి ఈ కొబ్బరి అంతా. చూడండి, ఈ ఒక కప్పు కొబ్బరిని అయితే ఇలా కొలుచుకొని ఇందులోనే మళ్ళీ వేస్తున్నాను. తర్వాత మనం ఇందులోకి యాలకులు అయితే మెత్తగా దంచుకొని పెట్టుకుందామండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా పర్లేదు. నా కాడైతే యాలకుల పొడి లేదు, అందుకని ఇక్కడ మొత్తం మెత్తగా అయితే ఇలా దంచుతున్నానండి. పొట్టు అయితే నేను తీసేస్తున్నాను. మీరు ఉంచుకున్నా పర్లేదు అనుకుంటే ఉంచుకోవచ్చండి. నేనైతే పొట్టు తీసేసి ఇలా మెత్తగా దంచుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పని లేదు. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా కొంచెం నెయ్యి అయితే వేసి మొత్తం అయితే ఇలా పుయ్యాలండి. మనం ముందే ఇలా పూసి పెట్టుకోవాలి. తర్వాత పాకం ముదిరిపోతుంది కదా, అప్పుడు మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అందుకని ముందే ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి అయితే ఇలా ఒక నెయ్యి అయితే రాసుకొని పెట్టుకోవాలండి. బటర్ పేపర్ ఉన్న పేపర్ అయినా వేసుకోవచ్చు నెయ్యికి బదులు. ఇదిగో ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఇంకా స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక కొబ్బరి ఏ కప్పుతోటి అయితే కొలుచుకున్నానో అదే కప్పుతోటి పంచదార అయితే తీసుకుంటున్నానండి. మనకి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పంచదార వేసుకోవాలండి. సమానంగా వేసుకోవాలి. కొంచెం తగ్గించుకున్నా పర్లేదండి. ఇక్కడైతే నేను సమానంగానే తీసుకుంటున్నాను. ఇదిగో ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పంచదార వేసి కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే వాటర్ పోసి మొత్తం ఇలా కలుపుతూ ఉన్నాను. మనకి ఇది పాకం వచ్చేసి ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇదిగో చూడండి, 2 ఏళ్ళతోటి మనం తీసుకొని ఇలా అన్నామంటే ఒక తీగ పాకం లాగా వస్తుంది కదా, అలా వచ్చేస్తే సరిపోతుంది. అలా వచ్చినప్పుడు మనం ముందుగా తురుము పట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలండి. మనం కలపటం మాత్రం అసలు ఆపొద్దు. మనం ఈ పాకం మొత్తం ఈ కొబ్బరికి పట్టుకునేటట్టు కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది కొంచెం లూజ్ అవుతుందండి, అయినా పర్లేదు. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కలపటం ఆపేసామంటే మనకి మాడిపోతుంది. ఒక పక్క పాకం ఉంటుంది, ఒక పక్క రాదు. అందుకని మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనకి ఈ కొబ్బరి అనేది పాకంలో బాగా ఉడకాలండి. అప్పుడే మనకి కొబ్బరి లౌజ్ అనేది టేస్ట్ బాగుంటుంది. చాలామందికి తెలియక పాకం వచ్చేసిన తర్వాత కొబ్బరి వేసి వెంటనే మనకి ప్లేట్లో వేస్తారు కదా, ముదురు పాకం వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకొని తీసేస్తుంటారు. అలా కాకుండా మనకి లేత పాకం ఒక తీగ పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకొని ఈ కొబ్బరిని బాగా కలుపుకుంటూ పాకంలో ఉడకనివ్వాలి. ఎంతవరకు అంటే మనకి ఇదిగో ఈ కొబ్బరి బాగా దగ్గర పడాలండి. ఇలా లూజ్గా కాకుండా దగ్గర పడేంత వరకు మనం ఈ పాకాన్ని ఉడికించుకుంటూ ఉండాలండి. ఇది పంచదారతో చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నేను కొబ్బరి లౌజ్ని బెల్లంతో కూడా చేశానండి. ఒక వీడియో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. చిన్న చిన్న టిప్స్ అలాగే కొలతలు ఫాలో అవుతూ చేసామంటే చక్కగా ప్రతి ఒక్కరికి కుదురుతుందండి. కుదరదని బాధపడాల్సిన పని ఉండదు. ఓకే అండి, ఇక్కడైతే కలుపుకుంటూ ఉన్నాను కదా, మనకి ఇలా వచ్చేసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అలాగే యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. మనకి ఇది ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చేసిందంటే మనకి ఇది చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇదంతా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి అయితే ఇదంతా నేను తీసుకుంటున్నాను. వెంటనే ఇలా వేయాలండి. ఒకవేళ మనకి స్టవ్ ఆఫ్ చేసాక ఇదంతా గట్టి పడిపోయింది అనుకో, మనం అయ్యో కుదరలేదు వేస్ట్ అయిపోయింది అనుకోవాల్సిన పని లేదండి. కొంచెం వాటర్ పోసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే లూజ్ అవుతుంది, చక్కగా వస్తుంది. ఒకసారి ఈ టిప్ కూడా ఫాలో అవుతూ చేయండి గట్టిపడినప్పుడు. ఇదిగో ఇలా ప్లేట్లో అంతా వేసిన తర్వాత
వెంటనే మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి చాకుతోటి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. గంటన్నర 2 గంటల తర్వాత ఇదిగో నేనైతే చూస్తున్నానండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఈజీగా వచ్చేసింది. మనం చిన్నప్పుడు ఇలా మనకి కొబ్బరి లౌజ్ అయితే ఇలా చెక్కలుగా అమ్ముతూ ఉంటారు కదండి. నాకైతే అది గుర్తొచ్చిందనమాట ఇలా ఈ చెక్క చూడగానే. ఇదిగో మొత్తం నేను ఇలా అయితే తుంచేస్తున్నానండి. నేను ఘాట్లు పెట్టినప్పుడు అడుగు వరకు పెట్టలేదనమాట, అందువల్ల ఇలా చెక్కలాగా లేచి వచ్చేసింది. ఇప్పుడైతే ఇదంతా తుంపులుగా చేసి ఇలా అయితే పెట్టేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట. నాకైతే ఈ టేస్ట్ సూపర్గా నచ్చింది. నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది, అంత బాగుందండి. చూసారు కదా ఎంతో సింపుల్గా ఇలా మనం కొబ్బరి లౌజ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.